రవితేజ గారు 2 నెలల మెయింటెనెన్స్ 2000 మాత్రమే. డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే గనక, రవితేజ గారు 'క్షణక్షణం' అనే సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్ దొరుకుతుందేమో అని ఆర్‌జీవి గారి ఆఫీస్‌కి వెళ్లారట. అదేనండి, రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అప్పటికే 'శివ' సినిమాతో ఒక ఊపు ఊపారనమాట ఆర్‌జీవి గారు. అలాంటి ఆయన డైరెక్షన్‌లో పనిచేయాలని చాలా క్రేజ్ ఉండేదట అప్పట్లో. రవితేజ గారు కూడా అలాగే వెళ్తే, అక్కడ ఆల్రెడీ ఒక 40 మంది చేతుల్లో ఫుల్‌గా ఫోటో ఆల్బమ్స్ పట్టుకొని అయితే నుంచొని ఉన్నారట. మన రవితేజ గారు మాత్రం ఒక న్యూస్ పేపర్‌లో ఒక ఫోటోని చిరిగిపోకుండా నీట్‌గా పెట్టుకొని వెళ్ళి ఆ ఫోటోని ఇవ్వడం జరిగిందట ఆర్‌జీవి గారికి. ఆర్‌జీవి గారు ఆ ఫోటో చూసి వెరైటీ లుక్ ఇచ్చి, అవసరమైతే చెప్తాలేమ్మా అన్నారట. ఎందుకంటే అందరూ ఆల్బమ్స్‌తో వచ్చి రవితేజ గారు మాత్రమే ఆ ఆల్బమ్ చేయించుకోవడానికి 2000 లేక అలా ఫోటోని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అప్పట్లో రవితేజ గారికి ఒక నెల మెయింటెనెన్స్ ₹1000, అంటే 2000తో 2 నెలలైతే బతికేవారట రవితేజ గారు. ఏది ఏమైనప్పటికీ ఇన్స్పైరింగ్‌గా ఉంటారని అయితే చెప్పొచ్చు రవితేజ గారు ఆయన కెరియర్ ద్వారా మిగతా వాళ్ళకి.